హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మోనికా వ్లాగ్స్. నేను మే మోనికా. ఈ వర్షానికి ఇంట్లోనే ఉండి ఉండి చాలా బోర్ కొట్టేసింది. సో నేను మా ఆయన అలా తిరుగుదామని అయితే బయటకు వచ్చేసాము. ఈ వర్షానికి తిరుపతి అందాలు చూద్దామనేసి తిరుగుతుంటే నేను ఒక్కదాన్ని ఎందుకు చూడాలి, నాతో పాటు మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో చూసేయండి నాతో పాటు మీరు కూడా. మనమైతే కపిల్ తీర్థానికి వచ్చేసామన్నమాట. వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నేను కూడా ఫస్ట్ టైం అండి కపిల్ తీర్థంలో వాటర్ ఫాల్స్ చూడడము. ఇక్కడ కార్తీక మాసం అమ్మవారికి పూజలు చేస్తున్నారు, హోమాలు జరుపుతున్నారు. అమ్మవారిని చూస్తూ ఉంటే అచ్చం నిజంగానే అమ్మవారు ఏమో అక్కడే ఉన్నట్టుగా ఉందండి. అమ్మవారి పైనుంచి దిగి వచ్చేసారేమో అనిపించింది నాకు. చాలా బాగుందండి డెకరేషన్ అమ్మవారికి. ప్రతి ఒక్కరు కొంతమంది వెళ్ళి చేసేవాళ్ళు చేస్తున్నారు పూజలు. ఇక్కడ చూసారా మెయిన్ హోమం, పెద్ద హోమం పెట్టి అమ్మవారిని మాత్రమే పెట్టి చేశారండి. చాలామంది అయ్యప్ప స్వాములు కూడా వచ్చి కపిల్ తీర్థంలో స్నానం చేసి వెళ్తున్నారు. చాలా బాగుందండి కపిల్ తీర్థం కూడా. మీరు కూడా కపిల్ తీర్థానికి ఆల్రెడీ వెళ్ళి ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను కూడా చూస్తాను ఎంతమంది వెళ్ళారు కపిల్ తీర్థానికి. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి కపిల్ తీర్థంలో. చూస్తున్నారు కదా పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడే ఈ కార్తీక మాసంలో దీపాలు పెడతారు కదండి, అది కూడా పెడుతున్నారు చాలామంది. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి, లోపల దేవుడు ఉంటారు. సో మేము వెళ్ళే టయానికి కరెక్ట్గా ఏకాంత సేవ చేస్తున్నారు దేవుడికి. మేము లోపలికి వెళ్ళాము కరెక్ట్గా ఇదే ప్లేస్లో. అక్కడ మంకీ ఉంది కదండి, ఆ మంకీ వల్ల ఎంత క్యూ అయితే ఆగిపోయిందో. అది వెళ్ళిపోయాక తర్వాత వెళ్ళాం లోపలికి అందరం. ఎంత రష్ ఉందంటే నేను మేము పైకి వెళ్ళేసి రిటర్న్ అయ్యేటప్పుడు అమ్మవారికి ధూపం వేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా అద్భుతాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఆ ధూపంలో అమ్మవారు నిజంగానే అక్కడ ఉన్నట్టు కనిపించారు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.